ముసలోళ్ళు అడిగిపోయారా అని కదా పట్టేసుకుంది కదా మీ ఆలోచనల్లో. ఎవడన్నా నన్ను అడగలేదు కాబట్టి సరిపోయింది, అడిగితే నేనేం చెప్పాలి? మరి బాబు ఇప్పుడు వచ్చి నువ్వు యేసుప్రభు నమ్ముకో పరలోకం పోతా లేకపోతే నరకానికి పోతావు అంటే, మా ముత్తాతకి యేసుప్రభు అనే పేరే తెలియదు, మరి అడిగిపోయారా అని అడిగితే నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను, అది చెప్పు. యేసుప్రభు సువార్త విని కూడా స్పష్టంగా అర్థమై కూడా ఒకడు తిరస్కరిస్తే ఖచ్చితంగా వాడు జడ్జిమెంట్లోకి వస్తాడు, తీర్పులోకి వస్తాడు. ఒకవేళ ఒకడు యేసు ప్రభువును గూర్చి సువార్త వినకుండా, ఆయన గూర్చిన సత్యం తెలుసుకోకుండా చనిపోతే, వాడికి తెలిసినంత వరకు భూమి మీద జీవించిన జీవితంలో తన మనస్సాక్షిని బట్టి ఏ విధంగా జీవించాడో దేవుడు పరిశీలించి కొంత సత్యం వాడికి అర్థమయ్యేటట్టు చేసినప్పుడు దానికి లోబడి వాడు భయపడి జాగ్రత్తగా బ్రతికాడు. నా కుమారుడైన క్రీస్తుని గూర్చిన సత్యం కూడా వీనికి అందిస్తే విని మారు మనసు పొంది నా తట్టు తిరుగుతాడు అని ఎవరిని గూర్చి దేవుడు అనుకుంటాడో అలాంటి వ్యక్తులందరినీ దేవుడు పరదైసుకే తీసుకెళ్తాడు, పాతాళానికి తీసుకెళ్ళాడు. నేనేం చెప్పాను నీకు క్లారిటీ ఉంది కదా? తన మనస్సాక్షిని అనుసరించి, సువార్త తెలియదు, ధర్మశాస్త్రము గలవానికి ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు, ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు. ధర్మశాస్త్రం గురించి తెలియకపోయినా తన మనస్సాక్షిని బట్టి ఒకడు క్రమంగా జీవించినట్లయితే తనకు తానే ధర్మశాస్త్రమైనట్టున్నందున దానిని బట్టి వానికి తీర్పు. దేవుని మందిరానికి చాలామంది వస్తారు, వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తాను. విశ్వాసులు కొంతమంది వచ్చేసి అందరూ బాప్తీసం పొందితే వాళ్ళు కూడా వచ్చి బాప్తీసం పొందుతారు, కానీ అసలు ఈ బాప్తీసం ఎందుకు, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి అని అడగరు. ఎందుకు వచ్చావు బాప్తీసం అని కంటే పక్కన వాళ్ళ మొఖాలు చూస్తారు. అర్థం ఏంటంటే వీళ్ళు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను, వాళ్ళని అడగకుండా నన్ను అడుగుతాను, నిద్రమొహం అని వాళ్ళ ఫీలింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళ ఫీలింగ్ అదన్నమాట. నేను అందుకే మనిషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. బాప్తీస్మానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఏ ప్రశ్న పుట్టలేదు అంటే నేను నిన్ను అనుమానించాల్సి వచ్చింది. అసలు సరిగ్గా నువ్వు తెలుసుకొని ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే అందరూ గుంపుగా పోతున్నారు వాళ్ళకి ఏదో జరిగిపోతుంది నేను కూడా పోతే నాకు కూడా ఏదో జరిగిపోతుందని వచ్చి కూర్చున్నావా? అలాంటి బాపత అయితే ప్రశ్నలు ఉండవు. అలాంటి వాళ్ళకి ప్రశ్నలు ఉండవు. అందరూ పోతున్నారు నేను కూడా పోతున్నాను అన్నోడికి ప్రశ్న ఉండదు. అలా కాకుండా కొంతమంది అసలు యేసు ప్రభు గురించి నాకు చెప్పండి, అసలు ఈయనే ఎందుకు దేవుడు అంటారు మీరు, నీకు చాలామంది మొక్కుతున్నారు కదా జనం, వాళ్ళు ఎందుకు కాదు ఈయన ఎందుకు అని అడిగావు అనుకో, మైండ్ సరిగ్గా పనిచేస్తున్నట్టు నీకు. అట్లా ఏం అడగకుండా గమ్మున కూర్చున్నావు అనుకో, నాకు డౌటు. ఆయన ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోపోతే నరకానికి పోతారని లెక్చర్లు ఇస్తున్నారు. కనీసం 100-200 సంవత్సరాల క్రితం అసలు యేసు ప్రభు ఎవరో చాలామందికి తెలియదు. అప్పుడు కూడా కోట్ల మంది చనిపోయారు. మరి యేసు ప్రభు నమ్ముకోపోతే నరకానికి పోతారని ఇప్పుడు చెప్తున్నారు. ఏది నిన్నగాక మొన్న వచ్చి మీరు లైన్లోకి. మరి 100 సంవత్సరాల క్రితం చాలా వరకు యేసు ప్రభు గురించి తెలియదు, చాలామంది చనిపోయారు. అప్పుడు వాళ్ళందరూ కట్టకట్టుకుని నరకానికి పోయినట్టేనా? అదేం న్యాయం? ఈ డౌట్ మీలో ఎంతమందికి వచ్చింది? ఇప్పుడు వచ్చిందా అని అడగట్లా, స్టార్టింగ్లో ఎంతమందికి వచ్చిందని అడుగుతున్నాను. స్టార్టింగ్లో వచ్చిందా? అసలు ఇప్పటిదాకా రాలేదా? అసలు ఈ ప్రశ్నే పుట్టలేదా? మరి పుట్టనప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెబుతావు సమాధానం? అప్పుడు సంగతి ఎందుకాయా, ఇప్పుడు నమ్ముకోమన్నాడు నమ్ముకో అంటావా? అప్పుడు కోట్ల మంది చచ్చిపోయారు కదా, ఇప్పుడు కూడా చాలా మందికి నీ యేసు ప్రభు తెలియకుండానే చచ్చిపోతున్నారు కదా, మొత్తం కట్టకట్టుకొని నరకానికి అంటే వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నీ యేసు ప్రభువుకు లేదా? ఇప్పుడు మాకు చెప్తున్నారండి, చాలా మందికి మీరు చెప్పలేదు. మీరు చెప్పే యేసు ప్రభు గురించి వినకుండానే చాలా మంది చనిపోయారు, మొత్తం నరకానికి పోయినట్టేనా? అదేం న్యాయం? ఆయనేం దేవుడు అని అన్యుడు ప్రశ్నిస్తే నువ్వేం చెప్తావు సమాధానం?
ఇప్పుడు మా ముత్తాత ఉన్నాడండి, అస్సలు తెలియదు యేసుప్రభు గురించి, ఎందుకంటే సువార్త చెప్పే నాదుడే లేడప్పుడు. మా తాత ఉన్నాడండి, తన మనస్సాక్షిని బట్టి తెలిసినంత వరకు పద్ధతిగానే బతికాడు అనుకుందాం. ఆయనకి సువార్త తెలియదు, చెప్పినోడు లేడు, తెలీదు, చనిపోయాడు. మా ముత్తాతకు తాత, ఆ తాతకు ముత్తాత, మొత్తం పాతాళానికి. మరి మీరు చెబుతున్నారు కదా, నమ్ముకోపోతే నరకానికి పోతారు, నమ్ముకుంటే పరలోకం పోతారని. మరి వాళ్ళకి అసలు ఈయన గురించే తెలియదు, వీళ్ళ పేరే, ఈయన యేసుప్రభు పేరే తెలియదు, వాళ్ళ సంగతి ఏంది? అర్థం కాల. వాళ్ళు కూడా వాక్యం వినిపించబడిద్దా? అసలు వాక్యం సువార్త చెప్పే నాదుడే లేడు తల్లి అప్పుడు. ఇప్పుడున్నారా? ఒక్క చిన్న మాట చెప్తాను. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో, కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి యేసుప్రభు నీకు తెలుసు అంటే ఏ సినిమాలో ఉంటాడని అడుగుతున్నారు. సినిమాలో వాళ్ళు తెలుసు కానీ యేసుప్రభు తెలీదు. యేసుప్రభు నీకు తెలుసు అంటే ఏ సినిమాలో ఉంటాడని అడుగుతున్నారు. ఏం చెబుతావు? అంటే యేసుప్రభు నిజమైన దేవుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన లోకరక్షకుడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, లేకపోతే నిత్య నరకం. ఇవన్నీ ఏం తెలియవు వాళ్ళకి. మళ్ళీ థమ్సప్ తెలుసు వాళ్ళకి, కోకోకోలా తెలుసు వాళ్ళకి, సినిమా వాళ్ళు తెలుసు వాళ్ళకి, యేసుప్రభు తెలియదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పిన అంత నీరసం అయిపోయింది. ఇక్కడే ఉన్నారు, రిటర్న్ వెళ్ళారా? వెళ్ళలేదుగా, జాగ్రత్తగానండి. జస్ట్ మచ్చుతున్నగలాగా 2 ప్రశ్నలు వదిలే అంతే. ఈ రకంగా ఇన్ని డౌట్లు ఉన్నాయి. నీకు రావచ్చు, లేదా నువ్వు చెప్తుంటే సువార్త వినేవాడికి కూడా రావచ్చు. నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నా మనస్సాక్షి నన్ను ప్రశ్నించిందండి. నేను యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు ఈ డౌట్ వచ్చింది. మా తాత ముత్తాతలకి యేసుప్రభు గురించి అస్సలు తెలియదు కదా, మరి వాళ్ళందరూ అడిగిపోయారు. ఈ రోజు కూడా భూమి మీద చాలా మందికి యేసుప్రభుని గురించి తెలియని స్థితిలో ఉన్నారు కదా, వాళ్ళు చనిపోతున్నారు కదా, శ్మశానాలన్నీ కళకళలాడుతున్నాయి కదా, వీళ్ళందరూ అడిగిపోయారు. కరోనాలో లక్షల మంది చనిపోయారు, కలరాలో లక్షల మంది చనిపోయారు, ప్లేగు వ్యాధి ప్రబలి లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోయారు. వాళ్ళకి యేసుప్రభు అందరికీ తెలుసని అనుకుందామా? తెలీదు. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి సమాధానం నేను వెతుక్కోకపోతే నన్ను అడిగేవాడికి నేనేం చెప్పాలి? కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరు వెళ్తున్నారు, నేను వెళ్ళి కూర్చున్నాను అన్నది కాదు. మిగిలిన వాళ్ళు ఎందుకని నిజదేవుడు కాదు, యేసుప్రభు ఒక్కడే ఎందుకు నిజదేవుడు అనే ప్రశ్న ఎవరికైతే పుట్టిందో వాళ్ళు లైన్లో ఉన్నట్టు, వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తున్నట్టు. ఈ ప్రశ్నే పుట్టలేదనుకో, ఏ నాటికైనా సరే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. నీ బిడ్డకు తగిన వయసులో తగిన ప్రశ్నలు అనేవి పుట్టలేదనుకో, వానికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు. పుట్టాల్సిన ఏజ్లో పుట్టాల్సిన ప్రశ్నలు పుడితే వాడికి ఆరోగ్యం బాగున్నట్టు, వాడి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తున్నట్టు. ఇప్పుడు చెప్పండి, నీ బిడ్డ ఒక 5-6 ఏళ్ల ఈడు గలవాడైనప్పుడు వాడు అన్ని ప్రశ్నలు అడుగుతుంటే నీకు వాడి మీద కోపం వచ్చిద్దా? ముద్దు వచ్చిద్దా? కనికరం వచ్చిద్దా? ఏం వచ్చింది చెప్పండి? కాబట్టి అనుభవాలు గడించిన వాడు సందేహపడితే దేవుని కోపం వచ్చింది, కానీ క్రొత్తగా యేసయ్య రెక్కల కిందికి వచ్చిన వాడు సందేహపడితే దేవుని కనికరము మరియు సమాధానం వానికి వచ్చింది. ఆయన కనికరం చూపుతాడు, నిన్ను కూడా కనికరం చూపి వాళ్ళని ఆదరించమన్నాడు, వాళ్ళకి ఆన్సర్ చేయమన్నాడు. కాబట్టి ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి. బాప్తిజం అంటే ఏందండి? ఎందుకు తీసుకోవాలి? అదొక ఆచారమా? తీసుకోపోతే నష్టమా? సరే కానీ ఆదివారం ఏంది, అందరికీ ఏందో పంచుతున్నారు, అసలు అదేంది? నా పక్కన అటు ఆయనకి ఇచ్చారు, ఇటు ఆయనకి ఇచ్చారు, నాకు ఇలా. ఒకసారి చర్చిలో పాస్టర్ గారు ప్రభు బల్ల అందిస్తూ ఉంటే పల్లెటూరు ఆయన ఒక ఆయన ఆయనకు ఆ పక్కనోడికి ఇచ్చాడు, ఈ పక్కనోడికి ఇచ్చాడు, ఆయనకి ఇలా. ఈ కూర్చున్నాయని అన్నాడంట, ఇదిగో చాలా చోట్లకి వెళ్ళాను కానీ ఇట్లాంటి దుర్మార్గం ఎవరు చేయలే అన్నాడు.
ఇట్లాంటి దుర్మార్గం ఎవరు చేయాలి, నీకు ఇష్టం లేకపోతే రావద్దని చెప్పు, రాను. అంతేగాని ప్రసాదం వాళ్ళకి పెడితివి, వీళ్ళకి పెడితివి, మొత్తానికి పెడితివి, నా దగ్గరకు వచ్చావు ప్రసాదం పెట్టకుండా పోతివి. అసలు ఇదేమి న్యాయం? నీకు ఇష్టం లేకపోతే చెప్పాలి, రావద్దని రాను. ఇది నా పరువు తీయటం కదా. ఆవిడ పెద్ద మనిషి, ఈడు పెద్ద మనిషి, నేను చెడిపోయినాడే, నాకెందుకు అంతగా తీసుకున్నాడు. ఓ సంఘంలో పాపం పాస్టర్ గారిని అల్లాడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకేమైనా అర్థమైందా? అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, అవి యేసు ప్రభు శరీర రక్తములు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వాడికి అనుగ్రహించబడతాయి. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, వానిలో నేను నాలో వాడు జీవిస్తాం. అసాధారణ జీవితం జీవిస్తాడు. నేను తండ్రి మూలంగా జీవించిన ప్రకారం నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. మొదలైన విషయాలన్నీ ఉన్నాయని ఆయన తెలీదు. యోగ్యముగా చెయ్యివేయాలని రాయబడుందన్న సంగతి ఆయనకు తెలియదు. యోగ్యత అంటే మొదటి యోగ్యత మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం. రెండవ యోగ్యత ఎప్పటికప్పుడు దోషములు ఏవైనా ఉంటే ఒప్పుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించి కడుక్కొని వివేచించుకొని పరిశుద్ధపరచుకొని బలను సమీపించాలి. ఇది రెండవ యోగ్యత. ఇవన్నీ తెలియవు ఆయనకి. ఆయన తెలిసింది ఒక్కటే, అటోడికి పెట్టాడు, ఇటోడికి నాకు పెట్టాడు. ఇలాగున మనం చేసేటువంటి చాలా విషయాల్లో నూతనంగా వచ్చే వారికి సందేహాలు ఉంటాయి. ఇప్పుడు మిగిలిన సందేహాలు అక్కడ పెట్టేసి మీకు ఒక డౌట్ వచ్చేసింది ఇప్పటికే, ముసలోళ్ళే అడిగిపోయారా అని కదా పట్టేసుకుంది కదా మీ ఆలోచనల్లో. ఎవడన్నా నన్ను అడగలేదు కాబట్టి సరిపోయింది, అడిగితే నేనేం చెప్పాలి? మరి బాబు ఇప్పుడు వచ్చి నువ్వు యేసుప్రభు నమ్ముకో పరలోకం పోతా లేకపోతే నరకానికి పోతావు అంటే, మా ముత్తాతకి యేసుప్రభు అనే పేరే తెలియదు, మరి అడిగిపోయారా అని అడిగితే నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను, అది చెప్పు. యేసు ప్రభు సువార్త విని కూడా స్పష్టంగా అర్థమై కూడా ఒకడు తిరస్కరిస్తే ఖచ్చితంగా వాడు జడ్జిమెంట్లోకి వస్తాడు, తీర్పులోకి వస్తాడు. ఒకవేళ ఒకడు యేసు ప్రభువును గూర్చి సువార్త వినకుండా, ఆయన గూర్చిన సత్యం తెలుసుకోకుండా చనిపోతే, వాడికి తెలిసినంత వరకు భూమి మీద జీవించిన జీవితంలో తన మనస్సాక్షిని బట్టి ఏ విధంగా జీవించాడో దేవుడు పరిశీలించి కొంత సత్యం వాడికి అర్థమయ్యేటట్టు చేసినప్పుడు దానికి లోబడి వాడు భయపడి జాగ్రత్తగా బ్రతికాడు. నా కుమారుడైన క్రీస్తుని గూర్చిన సత్యం కూడా వీనికి అందిస్తే విని మారు మనసు పొంది నా తట్టు తిరుగుతాడు అని ఎవరిని గూర్చి దేవుడు అనుకుంటాడో అలాంటి వ్యక్తులందరినీ దేవుడు పరదైసుకే తీసుకెళ్తాడు, పాతాళానికి తీసుకెళ్ళాడు. నేనేం చెప్పాను మీకు క్లారిటీ ఉంది కదా? తన మనస్సాక్షిని అనుసరించి, సువార్త తెలియదు, ధర్మశాస్త్రము గలవానికి ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు, ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు. ధర్మశాస్త్రం గురించి తెలియకపోయినా తన మనస్సాక్షిని బట్టి ఒకడు క్రమంగా జీవించినట్లయితే తనకు తానే ధర్మశాస్త్రమైనట్టున్నందున దానిని బట్టి వానికి తీర్పు. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. మా తాతయ్య ఉన్నాడు, మా తాత మీదే పోల్చుకొని చెప్తాను, మరి ఎవరి మీదో చెబితే మీకు అర్థం కాదు కదా. మా తాతయ్యకి యేసయ్య సువార్త తెలియదు, యేసయ్య నిజమైన దేవుడు అని తెలియదు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడని తెలియదు, ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం అని తెలియదు, లేకపోతే నిత్య నరకం అన్న సంగతి తెలియదు. ఆయనకి తెలిసింది ఆ కష్టం చేసుకోవటం, ఎవరైనా సమస్యలు ఉంటే వాళ్ళకి అంత వైద్యం చేయటం, తన బిడ్డల్ని పోషించుకోవటం. తనకు తెలిసినంత వరకు తన లైఫ్ అది. జీవితం అంతా ఆ బిడ్డల కోసం అంకితం చేశాడు, కష్టపడ్డాడు, ఏదో 10 మందికి వైద్యం చేశాడు, 10 మందిని బాగు చేశాడు. అప్పట్లో నాడీ వైద్యం, ఆయన ఆ వైద్యం చేసేవాడు. మధ్యరాత్రి వచ్చి తలుపు తట్టినా సరే పోయి వైద్యం చేసి వచ్చేవాడు. ఆయన ఎంత మంచి మనస్సాక్షి కలిగినోడంటే, తన సొంత అన్న కొడుకు తన పొలంలో, ఆయన పొలం బాగా పండితే, మా తాత పొలం, ఆయన అన్న కొడుకు పొలం పండల పక్కనే ఉంటుంది, కానీ బాబాయ్ పొలం పండింది, అంటే మా తాత పొలం పండింది. అది ఓర్వలేకపోయాడు. అరే నా పొలం పోయింది, మా బాబాయ్ పొలం పండిందని ఓర్వలేక
దాదాపు 1/2 ఎకరం పొలం కోసేశాడంట. పాపం పిల్లల నోటికాడి గింజలు వాళ్ళకి దక్కకుండా 1/2 ఎకరం పొలం దాదాపు కోసేశాడంట. ఇంకా కోస్తా ఉన్నాడంట. ఆ టైం మా తాత వెళ్ళాడు. అరే బాబు ఏం చేస్తున్నావు అన్న. ఏం చేసేదే ఉంది, నాది పండలా మీది పండింది, అందుకని కోసేస్తున్నాను అన్నాడు. వాడిని ఏమల్లా, రై తప్పురా, మనకు లేకపోయినా పక్కాడు పచ్చగా ఉంటే సంతోషపడాలి కానీ ఈర్ష్యపడకూడదురా, అది ఎప్పటికైనా నాశనం. రారా ఒడ్డుకు రారా అని గద్దించాడు తప్ప ఒక మాట వాడిని చేయెత్తి కొట్టడం కానీ లేదా వాడి పొలం మీద పడి తగలబెట్ట ఏం చేయాల. కొడుకులు ప్రశ్నించారంట, వాడు అంత దుర్మార్గం చేసి మన నోటికాడి గింజలన్నీ ఆగం చేస్తే నువ్వు వాడిని ఎట్టు వదిలేస్తావంటే ఆయన చెప్పిన మాట ఏం తెలుసా, అది ధర్మమే చేయం, ధర్మమే చేయం. వాడు ఈర్ష్యపడి చేసిన దుర్మార్గానికి వాడే పోతాడరా, మనం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు దయగల వాడరా, మనకి ఇంకొక రూపంగా మనకు సాయం చేస్తాడు. మీరు అట్లా ఏం తొందరపడి వాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏం చేయొద్దన్నాడు. మనస్సాక్షిని బట్టి ఇప్పుడు ఆయన అంత క్రమంగా ఉన్నాడు. సువార్త తెలియకపోయినా తన మనస్సాక్షిలో ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడే క్రమంగా ఉన్నాడు ఆయన. ఈ విధంగా అన్యులు మీరు గమనించినట్లయితే కొంతమంది సువార్త వాళ్ళకి తెలియదు కానీ మనస్సాక్షిని అనుసరించి మనకంటే పద్ధతిగా బతికే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు, బాగా వినండి, ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు అంటే ఒక మనిషి ప్రాణాన్ని తీసుకునేటప్పుడు సువార్త తెలియకపోయినా వాని మనస్సాక్షిని అనుసరించి, అంటే నా సత్యం తెలియదు కానీ వాని మనస్సాక్షిని అనుసరించి వాడికి తెలిసినంత వరకు ఎలా బతికాడో చూస్తాడు. తెలిసినంత వరకు వాడు ఒకవేళ క్రమంగా బ్రతికినట్లయితే తప్పకుండా వాడిని పరదేశంలోకి తీసుకొని ఇక్కడ వానికి అందని సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు. ఇక్కడైనా అక్కడైనా యేసు రక్తము లేకుండా ఎవ్వరు కూడా పరలోకము చేరరు. ఇదైతే తిరుగులేని సత్యం. ఒకవేళ నీకు ఇక్కడ అందలేదనుకో, నిన్ను పరదైసుకు తీసుకెళ్ళి అక్కడైనా చెప్తాడు నీకు. యేసుని నీకు పరిచయం చేసి యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించేటట్టు చేసే నేను పరలోకానికి తీసుకుంటాడు. ఇది నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. యోహాను సువార్త 14:6 ఉంటలేదు, నాకు వెళ్ళి చూడండి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్, అద్భుతంగా 2 చేతులు ఎత్తి కూడా చెప్తున్నారు కొంతమంది. అయితే మెలగుతున్న వాళ్ళు చెప్పండి. మీకు ముందే చెప్పాను, చురుగ్గా ఉండాలి మీరు.